తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగువన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ప్రజా ప్రతినిధులు మొదటి నుంచి విజయ్కి మద్దతు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఇలానే చేస్తుందని విమర్శించారు. ఆ పార్టీ వ్యవహార శైలి కారణంగానే వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతుందని అన్నారు. గత సంవత్సరం ఢిల్లీ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో వారికి ఏమాత్రం అవకాశం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మూసివేసే పనులనే వారు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఖరారు చేసుకుంది. చెన్నైలోని టీవీకే కార్యాలయానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు కాంగ్రెస్ నాయకులు సముఖత వ్యక్తం చేయగా వారి నిర్ణయాన్ని విజయ్ స్వాగతించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట పంచాయతీ కార్యాలయంలో దొంగల బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రికి ఆలయం తలాలు పగలగొట్టి దుండగులు లోపలికి చొరబడి కంప్యూటర్లలోని కీలక డేటా మొత్తం డిలీట్ చేసి పంచాయతీ రికార్డులు మాయం చేయటం చేశారు. ఉదయం కార్యాలయానికి వచ్చిన అధికారులు చోరీ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అధికారుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం క్షుణ్ణంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్యాలయంలో వేలి ముద్రలు, ఇతర ఆధారాలను ఫోరెనిక్స్ నిపుణులు సేకరించారు. కార్యాలయంలో ముఖ్యమైన ఫైళ్లు డిలీట్ కావడంతో పంచాయతీ పాలకవర్గం అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. 2024-25 పాలకవర్గం స్పెషల్ ఆఫీసర్లు చేసేటప్పుడు లెక్కలు, ఖర్చులు, జమా ఖర్చులు లెక్క అడిగాము. అవి కూడా చూపిస్తా అన్నారు. దానికి ఆర్టీఐ కూడా పెట్టాము. అది ఈరోజు ఆ బుక్సే 2024-25 పాలకవర్గం స్పెషల్ ఆఫీసర్లు చేసేటప్పుడు లెక్కలు, ఖర్చులు, జమా ఖర్చులు లెక్క అడిగాము. అవి కూడా చూపిస్తా అన్నారు. దానికి ఆర్టీఐ కూడా పెట్టాము. అది ఈరోజు ఆ బుక్సే 2024-25 పాలకవర్గం స్పెషల్ ఆఫీసర్లు చేసేటప్పుడు లెక్కలు, ఖర్చులు, జమా ఖర్చులు లెక్క అడిగాము. అవి కూడా చూపిస్తా అన్నారు. దానికి ఆర్టీఐ కూడా పెట్టాము. అది ఈరోజు ఆ బుక్సే 2024-25 పాలకవర్గం స్పెషల్ ఆఫీసర్లు చేసేటప్పుడు లెక్కలు, ఖర్చులు, జమా ఖర్చులు లెక్క అడిగాము. అవి కూడా చూపిస్తా అన్నారు. దానికి ఆర్టీఐ కూడా పెట్టాము. అది ఈరోజు ఆ బుక్సే 2024-25 పాలకవర్గం స్పెషల్ ఆఫీసర్లు చేసేటప్పుడు లెక్కలు, ఖర్చులు, జమా ఖర్చులు లెక్క అడిగాము. అవి కూడా చూపిస్తా అన్నారు. దానికి ఆర్టీఐ కూడా పెట్టాము. అది ఈరోజు ఆ బుక్సే 2024-25 పాలకవర్గం స్పెషల్ ఆఫీసర్లు చేసేటప్పుడు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై బీజేపీ హైకమాండ్ కసరత్తు కొనసాగుతోంది. అయితే సీఎం పదవికి ముందు వరుసలో సువేందు అధికారి పేరు వినిపిస్తోంది. శుక్రవారం బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మే 9న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, అమిత్ షాలతో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. అయితే సీఎం పేరు అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ అధిష్టానం ఎవరిని నియమించనుందో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు నిజంగా కేసీఆర్కు పుట్టి ఉంటే కేసీఆర్ కొడుకువే అయితే రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు రా అంటూ సవాల్ విసిరారు. ప్లేస్ మీరే చెప్పండి, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటూ సంచలనంగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ మంచిగానే అన్నట్టుంది. నువ్వే కేసీఆర్కు పుడితే, నువ్వే కేసీఆర్ కొడుకు అయితే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేసిన దానికి చర్చిస్తానికి వస్తావా? నేనైతే ప్రతిసారి అంటున్నా, బీజేపీ వాళ్ళు మాట్లాడితే బీజేపీ ఆఫీస్కి వచ్చి చెప్తామంటున్నా, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్తామంటున్నా. నువ్వు ఈ సవాల్ని తీసుకో కేటీఆర్. నిజంగా నువ్వు కేసీఆర్కే పుడితే రైతుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రా. నువ్వే చెప్పు ప్లీజ్, నీ దగ్గరికి వస్తాం ఈసారి.
కాకపోతే నీ స్థాయి కాదు, గుర్తుపెట్టుకో. నీ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు. మేము వస్తాం, మీ ఆఫీస్కి వస్తాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తాం. ఈ సవాల్ను స్వీకరించకపోతే నువ్వు పలాయనవాదం అన్నట్టే లెక్క. నిజంగా నువ్వు కేసీఆర్కి పుట్టనట్టే లెక్క. కేసీఆర్ మీద కొంత గౌరవం ఉంది కేటీఆర్. కేసీఆర్ అనేటువంటి పరువును నిలువున తీస్తున్న దరిద్రుడివి నువ్వు. ఏం భాష మాట్లాడుతున్నావు? హౌలే, దివానా, బట్టేబాయ్. ఈ భాష ఎవరికి రాదురా నాయన? తెలంగాణ కొత్తదా ఏమన్నా? బండి సంజయ్ కరెక్టు. బండి సంజయ్ నిన్న మంచిగానే అన్నట్టుంది. నువ్వే కేసీఆర్